హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈరోజు వీడియో వచ్చేసరికి మనకి మింత్రా కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగింది. సో భారీ జాబ్స్ అనమాట. 10th 12th పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. 41,600 వరకు కూడా జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు, ఎగ్జామినేషన్ కూడా ఏం లేదు. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. చక్కగా ఇంటి నుంచే వర్క్ అనేది చేయవచ్చు అనమాట. అయితే ఈరోజు వీడియోకి నేను మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, మనకి మింత్రా కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగింది. అసోసియేట్ బిజినెస్ ప్లానింగ్ బిజినెస్ అనలిస్ట్ బెంగళూరు అనేసి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, షేర్ చేయండి, దరఖాస్తు చేసుకోండి అనేసి ఇవ్వడం జరిగింది. బృందం గురించి అయితే మీరు మింత్రా ఫ్యాషన్ బ్రాండ్స్ ఎంఎఫ్బి సెంట్రల్ స్ట్రాటజీ టీంలో భాగం అవుతారు అనేది ఇవ్వడం జరిగింది. అంటే మనం ఒకవేళ దీనికి అప్లై చేస్తే ఫ్యాషన్ బ్రాండ్స్లో ఎంఎఫ్బి సెంట్రల్ స్ట్రాటజీ టీంలో ఒక భాగం అవుతామన్నమాట. అయితే మింత్రాలో మరియు ఇతర ప్లాట్ఫామ్లో నిలువుగా ఉండే ఈ బ్రాండ్ వృద్ధిని ప్రారంభించడానికి అన్ని కేంద్ర ప్రాజెక్టులను తీసుకుంటుంది. ఈ బృందం అంతర్గత బ్రాండ్ బృందాలతో పనిచేస్తున్నప్పుడు వ్యూహాత్మక ప్రాజెక్టుల సృష్టి మరియు అమలు రెండింటిని నడపడానికి దాన్ని క్రాస్ ఫంక్షనల్ నైపుణ్యాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. అయితే ఇక్కడ ఏవైతే కొత్త ప్రాజెక్టులు ఉంటాయో ఆ ప్రాజెక్టులని కొత్త వాళ్ళతో చేయిస్తుందన్నమాట. అంటే ఎవరైతే దీంట్లో జాయిన్ అయ్యి సెలెక్ట్ అవుతారో వాళ్ళ చేత. అయితే ఈ బృందం అంతర్గత బృందములతో పనిచేస్తున్నప్పుడు వ్యూహాత్మక ప్రాజెక్టుల కోసం సృష్టి మరియు అమలు చేస్తుందన్నమాట. వాటిని సృష్టించడమే కాకుండా దాన్ని ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తుందన్నమాట. ఓకేనా. ఈ రెండింటిని నడపడానికి క్రాస్ ఫంక్షనల్ నైపుణ్యాన్ని ఉపయోగించుకొని భావిస్తారనమాట. అయితే ఈ బృందం అనేది ప్రస్తుతం నడుపుతున్న ప్రాథమిక ప్రాజెక్టులు ఇన్వెంటరీ, హెల్త్ వంటి విభిన్న ప్రాంతాల నుండి అయితే తీసుకుంటుందన్నమాట. సో ఏదైతే ప్రస్తుతం రన్ అవుతున్నాయో ప్రాజెక్టులు అవన్నీ కూడా ఇన్వెంటరీ హెల్త్ కింద తీసుకోవడం జరుగుతుంది. సో వివిధ ప్రాంతాల నుండి. ఓకేనా. అంతర్జాతీయ ప్లాట్ఫామ్లో ఎంఎఫ్బి అమ్మకాలు పెరుగుదల వరకు కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో అంతర్జాతీయ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో అందులో ఎంఎఫ్బి అమ్మకాలు పెరుగుదల వరకు కూడా మనకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అయితే బాహ్య ఉద్యోగ అవలోకనం మరియు బాధ్యతలు, దీనికి కావాల్సిన బాధ్యతలు మరియు రెస్పాన్సిబిలిటీస్ అనమాట. బాధ్యతలు అంటే సో దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి అనేది తెలుసుకుందాం ఇప్పుడు. అయితే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎంఎఫ్ఈ బ్రాండ్ల కోసం క్రాస్ ప్లాట్ఫామ్ను వృద్ధి కోసం నాయకులు నిర్ణయం అనేది తీసుకోవడాన్ని ప్రారంభించడానికి వివరణాత్మక విశ్లేషణలను రూపొందిస్తున్నారు అనేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడైతే క్వశ్చన్స్ లాగా వేయడం జరిగిందనమాట. మనకైతే ఎంఎఫ్ఈ బ్రాండ్ల క్రాస్ ప్లాట్ఫామ్ వృద్ధి కోసం నాయకులు నిర్ణయం తీసుకోవడాన్ని ప్రారంభించడానికి వివరణాత్మక విశ్లేషణను రూపొందిస్తున్నారా అనేసి అడుగుతుంది. అలాగే ధర జాబితా, మర్చెండైజింగ్ మొదలైన వాటితో సహా వివిధ వ్యాపార రంగాల్లో వ్యూహాత్మక అమలు చేయబడుతున్నారా అనేది కూడా అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బిజినెస్ ఇంటెలిజెన్స్ కేటగిరీ, బ్రాండ్ బైయింగ్, బ్రాండ్ సోర్సింగ్ మొదలైన విభిన్న టీముల్లో వాటాదారులతో సమన్వయం అనేది చేయాలి. అలాగే రోజువారీ పనితీరు రిపోర్టింగ్ విశ్లేషణ అనేది కూడా మీరు బాధ్యత అనేది వహించాలి. ఇవి బాధ్యతలు అనమాట. బిజినెస్ ఇంటెలిజెన్స్ కేటగిరీ, బ్రాండ్ బయింగ్, బ్రాండ్ సోర్సింగ్ మొదలైన విభిన్న టీముల్లోని వాటాదారులతో సమన్వయం అనేది మీరు కావాలన్నమాట. అలాగే ఎవరైతే పనిచేస్తారో రోజువారీ పనితీరు అనేది ఆ యొక్క రిపోర్టింగ్ అండ్ విశ్లేషణ చేయాలన్నమాట. రిపోర్టింగ్ది. ఓకేనా. నెక్స్ట్ రోజువారీ రిపోర్టింగ్ మరియు తాత్కాలిక విశ్లేషణ కోసం డేటా వెలికితీత అవసరాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, వాటికి అనుగుణంగా అయితే మీరు చేయవలసి ఉంటుంది. అయితే బిజినెస్ అనలిటిక్స్ కోసం బిజినెస్ గ్రోత్ రోల్స్లో
2 సంవత్సరాల అనుభవం అనేది ఉందా లేదా అనేది అడగడం జరుగుతుంది. మీకు కానీ అనుభవం ఉంటే సో మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అనుభవం లేకపోతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. బట్ అక్కడ మాత్రం అప్లై చేసే ముందు అనుభవం లేని దగ్గర నాట్ అప్లికబుల్ అనేది మీరు ఖచ్చితంగా రాయవలసి ఉంటుంది. అయితే డేటా అంతర్దృష్టులను కార్యాచరణ వ్యాపార లక్ష్యాలుగా మార్చడంలో సహాయపడే బలమైన విశ్లేషణాత్మక నైపుణ్యాలు అనేవి ఉంటాయన్నమాట. బలమైన డేటాబేస్ అండ్ విశ్లేషణ భావనలు ఉండాలి. ఏదైనా వ్యాపార అవసరాన్ని ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ లేదా డాష్బోర్డింగ్గా మార్చగలగాలి. అలాగే ముందు కామర్స్ అనుభవం అనేది ఉంటే అదొక ప్లస్ అవుతుందన్నమాట. త్వరగా నేర్చుకునేవారు, కష్టపడి పనిచేసేవారు మరియు డైనమిక్ పని వాతావరణంలో పనిచేసే సామర్థ్యంలో అంకిత భావంతో ఉన్నారా లేదనేది కూడా మీకు తెలియాలి. సో మీరైతే త్వరగా నేర్చుకునే విధంగా ఉండాలి. అలాగే కష్టపడి పనిచేయగల సామర్థ్యం అనేది మీలో ఉండాలి. డైనమిక్గా పనిచేసే వాతావరణంలో అయితే సామర్థ్యంతో అంకిత భావంతో ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అయితే మంచి జట్టు ఆటగాడు అయ్యి ఉండాలన్నమాట. ఉన్న స్థాయి క్రాస్ ఫంక్షనల్ కోఆర్డినేట్ అవసరం, వాటాదారుల నిర్వహణ ఇవన్నీ కూడా మీకు వచ్చుంటే సరిపోతుందన్నమాట. అయితే వివరాల ధోరణి చూసుకుంటే సాధనాలపై సమర్థవంతమైన అవగాహనను పెంపొందించడం మరియు ఈ వృత్తి చర్యలను సమగ్రంగా అమలు చేయడంలో కూడా సహాయం చేయడం అనేది మీకు ఉండాలన్నమాట. అయితే వారాంతరాల్లో సౌకర్యవంతమైన పని కూడా మీకు ఉంటుంది. సో మీరు 6 రోజులు వర్క్ చేసి ఒకరోజు వీక్ ఆఫ్ అనేది తీసుకోవచ్చు అనమాట ఈ యొక్క జాబ్లో. సో కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడైతే మనకి కెరీర్లు అంగడి, గోప్యత స్థానం ఇది ఏ ప్లాట్ఫామ్లో లాగిన్ అయ్యి ఉంది అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. ఇక్కడ నేనైతే దీని యొక్క నోటిఫికేషన్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుందండి. దానిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ యొక్క పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఈ యొక్క పేజీ ఓపెన్ అవ్వగానే ఇక్కడ రైట్ సైడ్లో కనబడుతుంది కదా దరఖాస్తు చేసుకోండి అని. సో దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దరఖాస్తు చేసుకోండి అనేసి ఈ విధంగా అడుగుతుంది అనమాట. సో మీరు ఇక్కడ ఏంటంటే మీ పేరు అంటే సర్నేము, అలాగే చివరి పేరు మీ యొక్క పేరు అనమాట. సో నెక్స్ట్ ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ ఇవి ఎంటర్ చేయండి. అలాగే మీ ప్రస్తుత స్థానం అనేది కూడా ఎంటర్ చేయండి. మీ రెజ్యూమ్ అనేది కూడా ఎంటర్ చేయండి. సో మీ రెజ్యూమ్ అనేది పీడిఎఫ్లో లేదా డాక్యుమెంట్లో లేదా డాక్ఎక్స్లో లేదా వీటిల్లో ఈ మూడిట్లో ఏదున్నా కూడా మీరు ఇక్కడ అటాచ్ చేయొచ్చు అనమాట. మీ యొక్క రెజ్యూమ్ అనేది మీ యొక్క కవర్ లెటర్ అనమాట. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఇక్కడ కవర్ లెటర్ అనేది యాడ్ చేయండి, లేకపోతే లేదండి. సో ఇది ఒక్కటైతే మీరు గుర్తుంచుకోండి. సో మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది ఒక పీడిఎఫ్లోనే కానీ డాక్యుమెంట్లో కానీ ఇక్కడ మీరు తయారు చేసుకొని ఇక్కడైతే మీరు అటాచ్ చేయొచ్చు అనమాట. అయితే ఇక్కడ సమర్పించండి అనేసి ఉంది కదా లాస్ట్లో, మీ యొక్క అప్లికేషన్ని మీరైతే సబ్మిట్ చేయండి అని అర్థం అనమాట. సో ఈ సమర్పించండి అనే దానిపైన క్లిక్ చేస్తే వాళ్ళకి డైరెక్ట్గా వెళ్తుంది. విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే మీకు రిప్లై రావడం జరుగుతుంది. సో అప్పటి వరకు మీరు వేచి చూడాలన్నమాట. ఇది ఈరోజు నోటిఫికేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.